మనం ఒక మెథడ్‌కి డేటా ఎలా పాస్ చేస్తున్నామో చూసాము. సో, నిన్న క్లాస్ వరకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అన్‌మ్యూట్ చేసి అడగొచ్చు. బ్రో హలో. ఆ! చెప్పండి. ఇది వేరియబుల్స్ క్రియేట్ చేస్తారు కదా! అది జనరల్‌గా మ్యాండేటరీగా మెథడ్‌లో మాత్రమే క్రియేట్ చేయాలా? అంటే మీరు మోస్ట్‌లీ వేరియబుల్స్‌ని మెథడ్‌లో ఎందుకు క్రియేషన్ చేస్తామంటే, ఆ వేరియబుల్స్ దాంట్లో కాకుండా ఇంకా వేరే దాంట్లో యూజ్ లేదు అనుకుంటాం. వేరే మెథడ్స్‌లో కాల్ చేయట్లేదు. సో, మనం మెథడ్ లోపలనే క్రియేషన్ చేస్తాం. ఒకవేళ మీరు క్రియేషన్ చేసే వేరియబుల్ ఈ మెథడ్‌లో కాకుండా ఇంకా వేరే ఏదైనా మెథడ్‌లో కూడా మీరు కాల్ చేయాల్సొస్తుంది. అప్పుడు ఔట్‌సైడ్ ఆఫ్ మెథడ్ యాస్ ఎ గ్లోబల్ వేరియబుల్ మనం క్రియేషన్ చేస్తాం. లాజిక్స్ ఏవైనా కూడా మెథడ్ లోపలే ఉంటాయి. మెథడ్ లోపలనే. ఎవ్రీథింగ్ మెథడ్ లోపలనే. మనకు ఔట్‌సైడ్ ఆఫ్ మెథడ్ ఏముండదు. కంప్లీట్‌లీ మెథడ్ లోపలనే ఉంటుంది. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మెథడ్ లోపల లాజిక్ ఎలా రాయొచ్చు? అసలు ఔట్‌సైడ్ ఆఫ్ మెథడ్ ఏమైనా అవుతుందా? లేదంటే ఇన్‌సైడ్ ఆఫ్ మెథడే లాజిక్ అవుతదా? ఎలా అవుద్ది ఆ లాజిక్ అనేది మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకో డౌట్ స్టాటిక్ అని యూజ్ చేసాను బ్రో ఒకటి. అవును. కీవర్డ్. అవును. అది నార్మల్‌గా ఆహ్, మూడిటికి రిలేట్ అవుతదా? అంటే లైక్ వేరియబుల్స్‌కి రిలేట్ అవుతది. మెథడ్‌కి రిలేట్ అయితది. ఇవి రెండిటికే కదా! రెండిటికి అంతే. మెథడ్ అండ్ వేరియబుల్స్‌కి. ఈ రెండిటికి మీరు స్టాటిక్ అని యూజ్ చేయొచ్చు. మేజర్‌గా బై డిఫాల్ట్ మీరు స్టాటిక్ మెథడ్స్ క్రియేషన్ చేస్తారు. వేరియబుల్స్ మాత్రం స్టాటిక్ అని ఏం క్రియేషన్ చేయరు. అంత రిక్వైర్మెంట్ అయితే ఏం రాదు. ఓకే. ఓకే. సరే. సో, నెక్స్ట్ ఏంటి అంటే మనకు డేటా టైప్స్‌లోనే ఇంకా అదర్ డేటా టైప్స్ ఉన్నాయి. నిన్న మనము ప్రీవియస్‌గా మనం మాట్లాడుకున్న క్లాసెస్‌లో ఏం మాట్లాడుకున్నామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ మాట్లాడుకున్నాం. డేటా టైప్స్‌లోనే 2 టైప్స్ ఉంటాయన్నమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ అని. అంటే ఇవి ఈ టెక్స్ట్ కానీ, ఈ స్ట్రింగ్ కానీ, బూలియన్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అంటే వీటిలో ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. రైట్ మనం ఇప్పుడు ఇంటిజర్‌తోని మీరు ఏదైనా వేరియబుల్ తీసుకుంటే దాంట్లో ఏదైనా ఒకటే వాల్యూ 10, 20, 30 ఇలా సింగిల్ ఇండివిడ్యువల్ వాల్యూ మాత్రమే మీరు స్టోర్ చేయగలుగుతారు. అంతేగాని అంతకు మించి ఎక్స్‌ట్రా మీరు స్టోర్ చేయలేరనమాట. లైక్ ఇంకా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్‌ని మీరు లైక్ దాంట్లో డేటాని స్టోర్ చేయలేరు. స్ట్రింగ్ తీసుకుంటే దాంట్లో ఎవరైనా ఒకరి నేమే స్టోర్ అవుతుంది. సపోజ్ లెట్స్ కన్సిడర్ స్ట్రింగ్ నేమ్ అని తీసుకుందాం. దీంట్లో ఏంటి అంటే మనకు ఓన్లీ ఎవరైనా ఒకరే నేమ్. భాష అని నేమ్, ప్రవీణ్ అని ఒక నేమ్ ఇలా ఏదైనా ఒకటే నేమ్ స్టోర్ అవుతుంది. వాటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకు స్ట్రింగ్, ఇంటిజర్, బూలియన్, డేట్, డేట్ అండ్ టైమ్, డబుల్, ఫ్లోట్ ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా కలెక్షన్ డేటా టైప్స్ ఉంటాయి. ఈ కలెక్షన్ డేటా టైప్స్‌లో మనకు టోటల్ 3 ఉంటాయన్నమాట. లిస్ట్, సెట్ అండ్ దెన్ మ్యాప్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఎక్కడికెళ్ళినా ఈ డేటా టైప్సే ఉంటాయి ఇంకా. లిస్ట్ ఉంటుంది, సెట్ ఉంటుంది, మ్యాప్ ఉంటుంది. లిస్ట్‌ని కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అర్రే అంటారు. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో లిస్ట్ అంటారు. సో, డిపెండ్స్. నేమ్ చేంజ్ అవుతుంది. బట్ కంప్లీట్ లాజిక్ అండ్ అది యూజ్ చేసే ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్ గానే ఉంటాయి. సో, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే కలెక్షన్ డేటా టైప్స్. కలెక్షన్ డేటా టైప్స్ అంటే ఆ నేమే మనకు సజెస్ట్ చేస్తుంది. మన దగ్గర కొంతమంది దగ్గర మంచి సాంగ్ కలెక్షన్ ఉంది అంటాం. సాంగ్ కలెక్షన్ ఉంది అంటాం. కొంతమంది దగ్గర బైక్ కలెక్షన్, కొంతమంది దగ్గర కార్ కలెక్షన్ ఉంటుంది. దట్ మీన్స్ ఏంటి వాళ్ళ దగ్గర మోర్ థాన్ 1 కార్ ఉంది. లేదంటే మోర్ థాన్ 1 బైక్ ఉంది. మోర్ థాన్ 1 ఒక ఆడియో కలెక్షన్ ఉంది. లైక్ ఆడియో లిస్ట్ ఉంది. ఆడియో సాంగ్స్ ఉన్నాయి. వాటిని కలెక్షన్స్ అంటున్నాం. కలెక్షన్ అంటే ఏంటి? మోర్ థాన్ 1 ఉన్నప్పుడు. అదేదైనా పర్లేదు. అదొక డేటా టైప్ అయినా పర్లేదు. అదొక థింగ్ అయినా పర్లేదు. దాన్ని మనం కలెక్షన్ అంటాం. రైట్? కలెక్షన్ అంటే ఒక వాల్యూ కంటే ఎక్కువున్నప్పుడు. కార్ కంటే ఎక్కువుంటే దాన్ని కలెక్షన్ అంటాం. బైక్ ఒకటి ఒక 1 బైక్ కంటే ఎక్కువ ఇప్పుడు 'ధోని' ఉండు. 'ధోని' తన దగ్గర ఆల్‌మోస్ట్ చాలా పెద్ద బైక్ కలెక్షన్ ఉంది. రైట్? ఆల్‌మోస్ట్ ఒక పెద్ద షోరూమ్ లాంటి తనకు ఉంటుంది. రైట్? తన దగ్గర మంచి బైక్ కలెక్షన్ ఉంది. కలెక్షన్ అని ఎందుకు అంటున్నాం? తన దగ్గర సింగిల్ బైక్ లేదు. మల్టిపుల్ బైక్స్ ఉన్నాయి. వింటేజ్ బైక్స్ కానీ, రేసింగ్ బైక్స్ కానీ ఇలా మల్టిపుల్ బైక్స్. కొంతమంది దగ్గర మంచి సాంగ్ కలెక్షన్ ఉంటుంది. రైట్? వాళ్ళ టేస్ట్ రిలేటెడ్ మంచి సాంగ్ కలెక్షన్ ఉంటుంది. సాంగ్ కలెక్షన్ అంటే దాంట్లో ఒకటే సాంగ్ ఉండదు కదా! దాంట్లో మల్టిపుల్ సాంగ్స్ ఉంటాయి. సో, ఎప్పుడైనా మోర్ థాన్ 1, మోర్ థాన్ 1 సాంగ్ అని, బైక్ అని, కార్ అని ఇలా ఏదైనా మోర్ థాన్ 1 వచ్చినప్పుడు దాన్ని కలెక్షన్ అంటున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఇంటిజర్ తీసుకుందాం. ఇది మనకేమంటున్నాం? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటున్నాం. రైట్? ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ లోపల మీరు ఐదర్ 10 ఆర్ 20 ఆర్ 30 ఇలానే స్టోర్ చేయగలరు. ఇప్పుడు నేను
10 స్టోర్ చేసి, అండ్ దెన్ 30 స్టోర్ చేసి, అండ్ దెన్ 20, అండ్ దెన్ 50 ఇలా నేను స్టోర్ చేయాలనుకుంటే నాకు ఎర్రర్ వస్తుంది. దీంట్లో స్టోర్ అవ్వదు. ఏదైనా ఒకటే ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. రైట్? బట్ వాట్ ఇన్ కేస్ మనకి ఇలా ప్రోగ్రామింగ్‌లో ఉంటే ఇలా ప్రాబ్లమ్ అవుద్ది కదా! మనము రికార్డ్స్‌ని రిట్రీవ్ చేస్తున్నాం. డేటాని రిట్రీవల్ చేసాం. మోర్ థాన్ 1 రికార్డ్ వచ్చినప్పుడు మనం ఏం చేసాము? కలెక్షన్ వేరియబుల్ క్రియేషన్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్ రాసే టైంలో కూడా అకౌంట్ అండర్‌లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటిని రిట్రీవ్ చేస్తున్నారని కన్సిడర్ చేయండి. ఈ అకౌంట్ అండర్‌లో కాంటాక్ట్స్ అన్నిటిని రిట్రీవ్ చేసినప్పుడు వాటిని స్టోర్ చేసుకోవడానికి మీకు ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్‌లో ఒకటే రికార్డ్ స్టోర్ అవుద్ది. మల్టిపుల్ రికార్డ్ స్టోర్ అవ్వదంటే అసలు యూజ్ కేసే లేదు కదా! వేస్ట్ అయిపోద్ది. మనకు కావాల్సిందేంటి? అన్ని వచ్చిన రికార్డ్స్ అన్నిటిని స్టోర్ చేసి అండ్ దాని తర్వాత వాటిని ఫర్ లూప్ చేసి, దాని తర్వాత వాటిని డిసిషన్ చెక్ చేసి, కావాల్సిన డేటా మ్యాపింగ్ లాంటివి చేయాలి. బట్ లేదు మీరు అన్ని రికార్డ్స్‌ని స్టోర్ చేయలేరంటే అసలు ఇంకా అది వర్కౌట్ అవ్వనట్టు కదా! అందుకే మనకేంటి అంటే రెగ్యులర్‌గా ప్రిమిటివ్ డేటా టైప్స్ కాకుండా ఇంకోటి అదర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. వాటినే కలెక్షన్ డేటా టైప్స్ అంటాం. ఒకసారి నేను ఇవన్నీ రిమూవ్ చేస్తా. సో, కలెక్షన్ డేటా టైప్స్. కలెక్షన్ డేటా టైప్స్ అంటే మోర్ థాన్ 1 వాల్యూ మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కలెక్షన్ డేటా టైప్స్ యూజ్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్‌లో మనకి ఇంటిజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, డెసిమల్, డబుల్, బూలియన్ ఉంది కదా! కలెక్షన్ డేటా టైప్‌లో మనకు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లిస్ట్. ఫస్ట్ టైప్ వచ్చేసి లిస్ట్ అన్నమాట. దీని డిక్లరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. లిస్ట్ అని ఇచ్చేసి ఇక్కడ నేను ఇంటిజర్ అండ్ దెన్ ఇంట్ లిస్ట్ అండ్ ఈక్వల్స్ టు న్యూ ఇంటిజర్. ఎప్పుడైనా మీరు ఒక కలెక్షన్ డేటా టైప్‌ని డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా యూజ్ చేయాలి. ఇలా డిఫైన్ చేయాలన్నమాట. ఇది కూడా వేరియబులే. బట్ ఇదేంటి రెగ్యులర్ వేరియబుల్ కాదు. ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. ఈ డేటా టైప్ ఏంటి అంటే కలెక్షన్ డేటా టైప్. దీని డిక్లరేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి లిస్ట్ ఉంది. లిస్ట్ కాకుండా మ్యాప్ ఉంటుంది. సెట్ కూడా ఉంటుంది. బట్ యాస్ ఆఫ్ నౌ మనం లిస్ట్ చూస్తున్నాం. సో, లిస్ట్ అని కీవర్డ్ యాడ్ చేసి దీంట్లో మనం ఏమనుకుంటున్నాం మోర్ థాన్ 1 వాల్యూ స్టోర్ చేయాలి కాబట్టి మనకు ఇది తీసుకుంటున్నాం. ఏంటి కలెక్షన్ డేటా టైప్. సో, ఇక్కడ ఏం స్టోర్ చేయాలనుకుంటున్నారు? వాటెవర్ ఈ కలెక్షన్ ఉందో, వాటెవర్ ఆ లిస్ట్ ఉందో దీంట్లో ఏం స్టోర్ చేయాలనుకుంటున్నారు? దీంట్లో ఐదర్ నంబర్, ఐదర్ స్ట్రింగ్, ఐదర్ డబుల్, ఫ్లోట్ రైట్. ఇవే కదా మనం స్టోర్ చేసేటిది. ఇక్కడ ఏమైతుందంటే ఇంటిజర్ ఒకటే స్టోర్ అవుతుంది. అలా కాదు నేను మల్టిపుల్ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కలెక్షన్‌లోకొస్తున్నాం. సో, కలెక్షన్ డేటా టైప్ ఏంటి? ఇలా ఉంటుంది. లిస్ట్ అనేసి. సో, లిస్ట్ అని డిక్లేర్ చేసి దీని లోపల ఈ లిస్ట్ లోపల మీరేం డేటా టైప్ స్టోర్ చేయాలనుకుంటున్నారో అదే యాడ్ చేయండి. అది స్ట్రింగా, ఇంటిజరా, డబులా, బూలియనా, ఫ్లోటా మీ డిపెండెన్సీ. దాని తర్వాత ఇది మీ వేరియబుల్ నేమ్. రైట్. మనకు వేరియబుల్ నేమ్ ఏ, బి ఈ స్ట్రింగ్ వేరియబుల్ అని ఉంది కదా! ఇది వేరియబుల్ నేమ్. సో, ఇది లిస్ట్ వేరియబుల్ కాబట్టి లాస్ట్‌లో లిస్ట్ అని యాడ్ చేయండి. ఇదేం మాండేటరీ కాదు. ఇప్పుడు దీనివల్ల యాడ్ చేయకపోతే మీకు ఎర్రర్ వస్తుందని కూడా కాదు. ఇదేంటి అంటే జస్ట్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్. అలా యాడ్ చేయడం వల్ల ఫర్దర్‌గా మీరు ఒక కోడ్ డెవలప్ చేసి మీరెళ్ళిపోయారు. తర్వాత ఎవరో ఒక పర్సన్ డెవలప్ చేయడానికొచ్చారు. తనకు అర్థం కావాలి కదా! ఇది లిస్టా? ఇది నార్మల్‌గానా? ఇప్పుడు ఇక్కడ క్లారిటీగానే ఉంది. ఈ లైన్‌లో మనకు తెలుస్తది ఇది లిస్టే అని చెప్పేసి. ఒక ఈ కొంచెం ఇక్కడికెళ్ళిన తర్వాత ఈ వేరియబుల్ మనం యూజ్ చేస్తున్నాం ఈ లైన్‌లో. అది తెలీదు కదా! అది లిస్ట్ వేరియబులా? అది ఇండివిడ్యువల్ వాల్యూ స్టోర్ అవుతుందా? అసలు లిస్టా? మ్యాపా? ఏంటి అనేసి. సో, అందుకే మీరేదైతే వేరియబుల్ క్రియేషన్ చేస్తున్నారో దానికి ప్రాపర్‌గా క్రియేషన్ చేయండి. ఇక్కడ చూడండి నేను స్ట్రింగ్ వేరియబుల్ అని పెట్టా. ఒకవేళ నేమ్ అయితే నేమ్ వేరియబుల్ అని పెట్టండి. ఇది లిస్ట్ కాబట్టి ఇంట్ లిస్ట్ అని పెట్టా. ఒకవేళ అకౌంట్ రికార్డ్స్ అనుకోండి. అకౌంట్ రికార్డ్ లిస్ట్ అని ఇలా మనం పెడతాం. సో, నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. అవి క్లారిటీ వస్తాయి. బట్ ఎప్పుడైనా ఈ లిస్ట్ అని లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ఈజీ అంటే ఏ మిస్టేక్ ఉండదు. అండ్ సేమ్ టైమ్‌లో నెక్స్ట్ ఫర్దర్‌గా ఎవరైనా డెవలప్‌మెంట్ చేయడానికొచ్చినప్పుడు అర్థమవుతుందన్నమాట. ఇది అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్‌లోకొస్తుంది. సో, ఇప్పుడు ఇలా డిక్లరేషన్ చేసుకున్నాం. ఏది లిస్ట్ డేటా టైప్ ఏదైతే ఉందో ఇలా డిక్లేర్ చేసాం. ఫైన్ బానే ఉంది. అయితే మనం ఇంటిజర్‌కి కానీ, స్ట్రింగ్‌కి కానీ డేటా అసైన్ చేయాలంటే మనం ఏం చేస్తాం సింపుల్‌గా స్ట్రింగ్ var ఈక్వల్స్ టు న్యూ న్యూ వాల్యూ ఇలా మీరు ఓన్లీ ఎప్పుడైతే వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తారో అప్పుడు మాత్రమే స్ట్రింగ్ అని యాడ్ చేస్తారు.
వన్స్ వేరియబుల్ డిక్లేర్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఎక్కువ తక్కువ మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ పక్కన స్ట్రింగ్ అని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు దానికి ఏదైతే వాల్యూ కొత్త వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూ మీరు యాడ్ చేస్తే సరిపోతుంది. ఫైన్. సో ఇలా ఇక్కడ వాల్యూ యాడ్ చేసాం. ఏది రెగ్యులర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో, ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి ఈక్వల్స్ టు అని సైన్ పెట్టి మీరు వాల్యూ యాడ్ చేస్తే సరిపోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ ఇంటిజర్ ఏ ఈక్వల్స్ టు 10 కదా! నెక్స్ట్ ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఇప్పుడేమైపోతుందంటే ఇంతకుముందు ఏ ఈక్వల్స్ టు 10 ఉండే కదా! ఈ లైన్‌కొచ్చేసరికి ఏ వాల్యూ 50 లాగా చేంజ్ అవుతుంది. అలా. అంటే కొత్త వాల్యూ అసైన్ చేసామన్నమాట. మనకు క్లోజ్ చేస్తున్నప్పుడు అసైన్‌మెంట్ లైక్ వేరియబుల్ గుర్తుంది కదా! అసైన్‌మెంట్ కాంపోనెంట్. దాంట్లో ఏం చేసాం? దాంట్లో వాల్యూస్‌ని మనం యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసామంటే విచ్ మీన్స్ దాంట్లో కొత్త వాల్యూస్‌ని అసైన్ చేసాం. ఇక్కడ కూడా ఈ ఇంటిజర్ ఏదైతే ఉందో దానికి ఇంతకుముందు 10 ఉండే. ఇక్కడ సమ్ లాజిక్ పెర్ఫార్మ్ చేసి 50 వాల్యూని అసైన్ చేసామన్నమాట. సో, ఎప్పుడైనా వేరియబుల్స్‌కి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్ట్‌గా మీరు వాల్యూస్‌ని అసైన్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఇన్ కేస్ ఈ లిస్ట్ ఏదైతే ఉందో, లిస్ట్‌కి మీరు డైరెక్ట్‌గా వాల్యూస్‌ని అసైన్ చేయలేరు. వీటికి మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటో మనం చూద్దాం. పాసిబుల్ ఉంటే నోట్స్ రాసుకోండి. చాలా బెస్ట్. అండ్ వీటి వల్ల మీకిక్కడ నేర్చుకునే ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోకెళ్ళినా, లైక్ ఫర్దర్‌గా మీరు పైథాన్‌లోకెళ్ళినా, జావాలోకెళ్ళినా, ఇన్ కేస్ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉండి మనమేం వెళ్ళము. మనం అంత కోడ్ ఏం రాయము. బట్ స్టిల్ ఏంటంటే మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాపర్‌గా నేర్చుకుంటే నెక్స్ట్ టైమ్ నుంచి ఇంత వరీ అవ్వాల్సిన రిక్వైర్మెంట్ ఉండదు. సో, అందుకే. సో, ఇంట్ లిస్ట్. ఇప్పుడు దీంట్లోకి మనం వాల్యూ యాడ్ చేయాలి అనుకుంటున్నాం. వాల్యూ యాడ్ చేయాలి అంటే డైరెక్ట్‌గా యాడ్ చేయలేము అని చెప్పాను. ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. ఈ లిస్ట్ మెథడ్స్ అని ఉన్నాయి కదా! ఇవి మెథడ్స్ అన్నమాట. అంటే లిస్ట్ మీద మీరు ఎలాంటి యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలనుకున్నా, లైక్ డేటా యాడ్ చేయాలి అనుకున్నా, డేటా రిమూవ్ చేయాలి అనుకున్నా, డేటా యాక్సెస్ చేయాలి అనుకున్నా, మనము ఈ మెథడ్స్‌ని యూజ్ చేసే ఆ యాక్షన్స్ అన్ని పెర్ఫార్మ్ చేయాలి. వీటిని మెథడ్స్ అంటాము. ఫస్ట్ మెథడ్ వచ్చేసి యాడ్ అన్నమాట. ఇక్కడ చూడండి యాడ్స్ అన్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. వాటెవర్ లిస్ట్ ఉందో ఈ లిస్ట్ లోపలికి మీకు డేటా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు యాడ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో, అదెలా ఉంటుందంటే int list dot add, let's add 10 value, and next int list dot add 20, and int list dot add 30. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూ ఫస్ట్ 10 ఉంది. ఆయన తర్వాత 50కి అసైన్ చేసాం. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతదంటే డాట్ 50కి వచ్చేస్తుంది. ఎందుకంటే లాస్ట్‌గా మీరు ఏదైతే వాల్యూ అసైన్ చేసారో అదే వాల్యూ మెమరీలో స్టోర్ అయిపోతుంది. ఓల్డ్ వాల్యూస్ అనేవి రీప్లేస్ అయిపోతాయి. అదే ఈ లిస్ట్ లోపల ఏంటి ప్రతి వాల్యూ యాడ్ అయిపోతూనే ఉంటుంది. 10 ఉంటుంది. 10తో పాటు 20 స్టోర్ అవుద్ది. 20తో పాటు 30 కూడా స్టోర్ అవుద్ది. సో చూద్దాం. డేటా ఏ అని మెన్షన్ చేసా. క్లియర్‌గా మనకు ఉండాలి కదా! ఎందుకంటే రేపు ఇప్పుడు నెక్స్ట్ లాగ్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు డిఫరెన్షియేషన్ కనిపించాలని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నా. ఇక్కడ నేను ఇవి రెండిటిని చూద్దాం. ఏ వాల్యూ 10 వస్తుందా? 50 వస్తుందా చూద్దాం. అండ్ ఈ ఇంట్ లిస్ట్ లోపల డేటా ఎలా ఉంటుందో. ఇవి 2 చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ క్లాస్ నవంబర్‌లో సారీ. ఇక్కడ మనకు ప్లస్ యాడ్ చేయాలి. సో, యాక్చువల్‌గా నాకు జావా స్క్రిప్ట్‌లో వర్క్ చేసి మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఇబ్బందవుతుంది. జావా స్క్రిప్ట్‌లో ఏంటి అంటే మనం కామా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్లస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే కంట్రోల్ ఈ అడిషనల్ మెథడే కదా మనం ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేది. సో, అడిషనల్ మెథడ్ ఎగ్జిక్యూట్. చూడండి 50 వచ్చింది. ఏది మన ఏ వాల్యూ. ఎందుకు 50 వచ్చింది? యాక్చువల్‌గా మనం ఫస్ట్ 10 వాల్యూ యాడ్ చేసాం కదా! అంటే ఓకే. మీరు ఫస్ట్ 10, 20 ఏది యాడ్ చేసినా పర్లేదు. లాస్ట్‌గా ఏదైతే వాల్యూ అసైన్ చేస్తారో అదే వాల్యూ స్టోర్ అవుతుంది. ఏది? ప్రిమిటివ్ డేటా టైప్‌లో. ఈ ఏదైతే కలెక్షన్ డేటా టైప్ ఉందో దీంట్లో చూడండి. ఈ డేటా టైప్ స్ట్రక్చర్ కూడా చూడండి డిఫరెంట్‌గా ఉంటుంది. దీంట్లో చూడండి బ్రాకెట్స్ ఓపెన్ అయిపోయి 10, 20, 30 ప్రతి ఒక్క వాల్యూ ఉంది. అదే ఏ వాల్యూ మాత్రం 10 రీప్లేస్ అయిపోయింది. దేనితోని? 50 తోని. ఇది అలా రీప్లేస్ అవ్వలేదన్నమాట. సో, ఇదే మనకున్న డిఫరెన్షియేషన్ బిట్వీన్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ కలెక్షన్ డేటా టైప్. సో, ఇప్పుడు ఈ కలెక్షన్ డేటా టైప్‌లో మీరు డేటా యాడ్ చేసారు కదా! ఏది ఎలా యాడ్ చేస్తున్నాం మనం? విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్ మెథడ్. సో, ఎప్పుడైనా యాడ్ మెథడ్ యూజ్ చేసి మనము డేటాని యాడ్ చేసుకుంటాం. సపోజ్ లెట్స్ కన్సిడర్ ఇక్కడ మనకు ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ లోపల ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్.
లిస్ట్ ఈస్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ డిస్టింగ్విష్డ్ బై దేర్ ఇండైసెస్. ఇండైసెస్ అంటే ఇప్పుడు ఎలా అయితే స్కూల్లో పిల్లలకి ఈ రోల్ నెంబర్స్ ఉంటాయి కదా! హాల్ టికెట్ నంబర్స్ కానీ, రూల్ నంబర్స్ కానీ రైట్ 1, 2, 3, 4, 5, 6 అని ఆ క్లాస్‌లో ఉన్న పిల్లలకి రోల్ నంబర్స్ ఎలా అయితే ఉన్నాయో, లిస్ట్‌లో ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా నంబర్స్ ఉంటాయి. వాటినే మనం ఇండెక్సెస్ అంటాం. రైట్? లేదంటే ఇండెక్స్ అనుకుంటాం. సో, ఇండెక్స్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా 0 దగ్గర స్టార్ట్ అయితుంది. అండ్ దెన్ 1 అండ్ దెన్ 2. 0, 1, 2 నెక్స్ట్ ఇంకో వాల్యూ యాడ్ చేసినా అనుకుందాం మనం. ఇంట్ లిస్ట్ డాట్ యాడ్ 40. ఇప్పుడు ఏమైపోయింది? ఈ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 3 అయిపోయింది. సో, లిస్ట్ లోపల ఏదైతే డేటా స్టోర్ అవుతుందో, ఆ స్టోర్ అయ్యే డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ స్టోర్ అవుతుంది. ఎలా అయితే స్కూల్‌లో ఇప్పుడు మనకు ఆ రూల్ నంబర్స్‌తోని ఉన్నాయో అలా అన్నమాట. నెక్స్ట్ ఈ ఇండెక్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం డేటా యాక్సెస్ చేయాలి. ఇప్పుడు మనం ఏ వాల్యూని ఎలా యాక్సెస్ చేసాము? డైరెక్ట్‌గా ఏ వాల్యూ పెట్టగానే ఈ 50 వాల్యూని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. బట్ ఈ లిస్ట్ లోపలనే మనకు 4 వాల్యూస్ ఉన్నాయి. నాకు దీంట్లో ఒక 20 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నేను యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా. దాని మీద సమ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నా. అలాంటప్పుడు ఎలా అవుద్ది? పాసిబుల్ అవ్వదు. ఏది రెగ్యులర్ వేలో అయితే. అందుకే మనకు ఈ లిస్ట్ లోపల ఇండెక్స్‌లుంటాయి. ఈ ఇండెక్స్‌లు యూజ్ చేసుకొని మనం డేటాని యాక్సెస్ చేసుకుంటామనమాట. అందుకే మేజర్‌గా ఈ ఇండెక్స్‌లనేవి యూజ్ అవుతాయి. ఫైన్. సో, ఇప్పుడు రెగ్యులర్ యాడ్ మెథడ్ అయితే ఏం చేస్తుందంటే ప్రతిసారి ఎట్ ఎండ్ ఆఫ్ డే ఏదైతే ఎండ్ ఆఫ్ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ లోపలికి యాడ్ చేసుకుంటుంది. ఇంట్ లిస్ట్ డాట్ యాడ్ 50. ఏమైపోయింది? ఎప్పుడైతే మీరు డేటా యాడ్ చేస్తున్నారో అది ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఆ డేటాని యాడ్ చేస్తుంది. అలా కాదు నాకొక స్పెసిఫిక్ ఒక ఇండెక్స్ నెంబర్ ఉంది. ఈ సెకండ్ ఇండెక్స్ ఉంది కదా! ఎగ్జాక్ట్‌గా సెకండ్ ఇండెక్స్‌లో 30 వాల్యూ తీసేసి నేను 60 వాల్యూని యాడ్ చేయాలి అనుకుంటున్నా స్పెసిఫిక్‌గా. రైట్? అప్పుడు ఇంట్ లిస్ట్ యాడ్ ఏ ఇండెక్స్‌లో? సెకండ్ ఇండెక్స్. ఏ వాల్యూ కావాలనుకుంటున్నారు? 60 వాల్యూ కావాలి. సో, ఇప్పుడు ఏమైపోతుంది? ఏదైతే ఈ సెకండ్ ఇండెక్స్‌లో 30 ఉందో ఇప్పుడు ఈ 60 వచ్చేస్తుంది. ఈ 30 కొంచెం ముందుకు మూవ్ అవుతుంది. సో, ఎలా అయితుందంటే ఇప్పుడు లెట్స్ కన్సిడర్ ఇంట్ లిస్ట్ డాట్ యాడ్ రైట్. సో, ఇప్పుడు మనము ఈ 60ని ఇక్కడ యాడ్ చేసాం కదా! సో, 60 ఏమో సెకండ్ ఇండెక్స్‌కొస్తుంది. ఈ 30 ఏమో థర్డ్ ఇండెక్స్‌కి మూవ్ అయితుంది. 40 ఫోర్త్ ఇండెక్స్‌కి అండ్ ఈ 50 సిక్స్త్ ఇండెక్స్‌కి. అలా. సో, ఒక ముందు ఇండెక్స్‌కి మూవ్ అవుతుందన్నమాట. ఆల్రెడీ ఈ సెకండ్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ముందుకు ఫార్వర్డ్ చేయబోతుంది. అవుతుంది. అండ్ ఈ కొత్త వాల్యూ 60 ఈ సెకండ్ ఇండెక్స్‌లో స్టోర్ అవుతుంది. ప్రీవియస్‌గా ఉన్న వాల్యూ దాని ముందున్న ఇండెక్స్ ఏదైతే వాల్యూ ఉందో దాంట్లోకొస్తుంది. ఇప్పుడు నేను బిఫోర్ కూడా ఒకటి యాడ్ చేస్తా. ఇక్కడ చూడండి. బిఫోర్ డేటా యాడింగ్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ డేటా యాడింగ్. రైట్? క్లియర్‌గా మెన్షన్ చేశా. టెస్టింగ్ బిఫోర్ డేటా యాడింగ్, ఆఫ్టర్ డేటా యాడింగ్. ఫైన్. సో, ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం మనం ఒకసారి. అగైన్ కంట్రోల్ ఈ అండ్ సో, మనకు క్లారిటీ వస్తుంది. అసలు ఈ కన్సోల్ లాగ్స్, ఈ డీబగ్ లాగ్స్ చూస్తే ఇలా వస్తుంది. మనం ఇక్కడ టెస్టింగ్ అని పెట్టేద్దాం. చూడండి. ఓకే. 2 ఎగ్జిక్యూషన్ అవ్వలేదేంటి? ఇక్కడ నుంచి తీసేద్దాం. ఈ సెకండ్ క్లాస్‌లో ఇందాక నుంచి ఎర్రర్ అవుతుంది. అందుకే అది రిమూవ్ చేసేస్తాను. అవి గ్లోబల్ వేరియబుల్స్ తీశారు కాబట్టి సేవ్.
కొంచెం టైం తీసుకుంటుంది. అది సేవ్ అయితే ఇది కూడా ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్‌కి చాలా టైం పడుతుంది. ఫైన్. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి. ఒకటేమో బిఫోర్ ఏది మనము ఈ యాడ్ ఇండెక్స్ చేసాం కదా! ఈ యాడ్ ఇండెక్స్ చేయముందుకు ఒకటి డీబగ్ లాగా యాడ్ చేశా. దీని వాల్యూస్ చూడండి ఎలా ఉందో. 10, 20, 30, 40, 50. దాని తర్వాత మనం ఏం చేసాం సెకండ్ ఇండెక్స్‌లో 60 వాల్యూ యాడ్ చేసాం. సెకండ్ ఇండెక్స్ అంటే ఏంటి? 0, 1, 2. సో 30 వాల్యూ ఏదైతే ఉందో అది సెకండ్ ఇండెక్స్ కిందకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్‌గా 30 వాల్యూ 60 తోని రీప్లేస్ అయింది. 30 వాల్యూ ఏమైందంటే కొంచెం ముందుకు రీప్లేస్ అయింది. ముందుకు ఫార్వర్డ్ అయింది. సో 10, 20, 60, 30, 40. సో ఈ యాడ్ ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది అంటే వాటెవర్ మీరు ఒక ఇండెక్స్ లోపల యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని ఆ ఇండెక్స్ దగ్గర యాడ్ చేస్తుంది. వన్స్ ఆ వాల్యూ అక్కడ యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఏమైపోతుంది అంటే ప్రీవియస్‌గా ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాల్యూ నెక్స్ట్ ఇండెక్స్‌లోకి మూవ్ అయిపోతుందన్నమాట ఆటోమేటిక్‌గా. ఇది యాడ్ ఇండెక్స్. నెక్స్ట్ గెట్. ఇప్పుడు ఫైన్ యాస్ ఆఫ్ నౌ మనం బానే యాక్సెస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇంట్ లిస్ట్ అని మనం పెట్టగానే మనకు ఈ లాగ్స్ లోపల ప్రతి ఒక్క వాల్యూ వస్తుంది. 10 నుంచి 50 వరకు లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని వాల్యూస్ వస్తున్నాయి. నేను ఓన్లీ ఈ 60 ఉంది కదా! ఈ 60ని మాత్రమే ప్రింట్ చేయాలి అనుకుంటున్నా ఇక్కడ. సో, అప్పుడేం చేస్తామంటే మనకు డాట్ గెట్ అనే మెథడ్ ఉంటుంది. ఎప్పుడైనా లిస్ట్ లోపల నుంచి మీరేదైనా ఒక ఇండివిడ్యువల్ వాల్యూని ఇప్పుడు మీకు గుర్తుందా? మనము ఎప్పుడైతే డేటాని మోర్ థాన్ 1 రికార్డ్ ఫెచ్ చేసినప్పుడు మనం లూప్ చేసాం కదా! లూప్ చేస్తే మనకి ఇండివిడ్యువల్ రికార్డ్ వచ్చింది. సో, రేపు ఫర్దర్‌గా మనం ఇక్కడ కూడా లూప్ చేస్తాం. లూప్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఇండివిడ్యువల్ రికార్డ్ మనకు రిట్రీవ్ చేయాలి అనుకుంటే ఈ గెట్ అనే మెథడ్ యూజ్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఈ గెట్ అనే మెథడ్‌లో నేనేమనుకుంటున్నా అంటే సెకండ్ ఇండెక్స్‌లో ఏదైతే ఒక వాల్యూ ఉందో ఆ వాల్యూ నాకు కావాలి. సో, సింపుల్‌గా ఇండెక్స్ పాస్ చేశా. ఇప్పుడేమొస్తుంది సెకండ్ ఇండెక్స్‌లో వాల్యూ నేను ఇది తీసేస్తున్నా. ఇది కామెంట్ చేస్తా. ఎందుకంటే మళ్ళీ కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో, సెకండ్ ఇండెక్స్‌లో వాల్యూ ఏముంది? 30 ఉంది. మనకు ఆ 30 రావాలిప్పుడు. ఇది డీబగ్స్ లాగ్స్ లోపల. ఇప్పుడు కంప్లీట్ లిస్ట్ అంతా రాకూడదు. ఈ 30 ఏదైతే ఉందో ఈ 30 వాల్యూ మాత్రం రావాలి. బికాజ్ మనం గెట్ మెథడ్ లోపల సెకండ్ ఇండెక్స్ పాస్ చేసాం కాబట్టి. అండ్ ఎగ్జిక్యూట్. అగైన్ టెస్ట్. చూడండి 30 అని వచ్చింది. జస్ట్ 30 వచ్చింది. ఇంతకు ముందులాగా లిస్ట్ మొత్తం రాలేదు. ఎందుకు 30 వచ్చిందంటే గెట్ మెథడ్ యూజ్ చేయడం వల్ల. సో, మనకు లిస్ట్ లోపల నుంచి ఏదైనా ఒక ఇండివిడ్యువల్ వాల్యూని మీరు యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు గెట్ మెథడ్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి మీరు ఏ ఇండెక్స్ వాల్యూ అయితే యాక్సెస్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఇండెక్స్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెథడ్స్ ఏమున్నాయో చూద్దాం. క్లియర్. ఇప్పుడు మనం లిస్ట్‌లో డేటా యాడ్ చేసాం. ఫైన్ బానే ఉంది. యాస్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. వాట్ ఇన్ కేస్ మనము ఆ లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్‌లో నుంచి డేటా అంతా రిమూవ్ చేయాలి. డేటా రిమూవ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏంటి ప్రాసెస్? మనం డిలీట్ చేయాలి కదా! ఇప్పుడు మనం ఎలా అయితే డేటా యాడ్ చేసుకున్నామో అలానే డేటాని కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ డేటా డిలీషన్‌కి ఏం చేయొచ్చు అంటే క్లియర్ అనే మెథడ్. మీకు గుర్తుందిగా నార్మల్‌గా క్లియర్ అంటే ఏంటి? సింపుల్‌గా వాటెవర్ ఆ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది క్లియర్ చేసేస్తుంది. సేమ్ అదే అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ ఇంట్ లిస్ట్ మనము డీబగ్ చేసాం కదా! సెకండ్ లైన్‌లో ఇంట్ లిస్ట్ డాట్ క్లియర్. సో, ఇప్పుడు మనకు ఏదైతే ఆ లిస్ట్ ఉందో లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకు కంప్లీట్‌గా డిలీట్ అయిపోతాయి. చూడండి ఒకసారి. ఎగ్జిక్యూట్ అండ్ అగైన్ చూడండి 10, 20, 30, 40, 50 ఇది బిఫోర్ డిలీటింగ్. ఓకే. ఆఫ్టర్ క్లియర్. రైట్. సో, బిఫోర్ క్లియర్ ఒక డీబగ్ లాగ్ పెట్టా. అండ్ ఆఫ్టర్ క్లియర్ కూడా ఒక డీబగ్ లాగ్ పెట్టా. మనం ఒకసారి చూద్దాం. రైట్. ఇక్కడ చూడండి బిఫోర్ క్లియర్ ఏదైతే ఉందో అది 10, 20, 30, 40, 50. ఇది
వన్ సేవ్ బ్యాక్వర్డ్ వస్తుంది ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు లాగ్స్. మేబీ ఓకే, ఇది సేవ్ అవ్వకపోవడం వలన సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల వన్ టైం బ్యాక్వర్డ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, బిఫోర్ డేటా యాడింగ్ అని ఉంది. మనం ఇక్కడ బిఫోర్ క్లియర్ మెన్షన్ చేసాం. ఇది ఆల్రెడీ సేవ్ చేసాం, బట్ లాగ్స్ లో మాత్రం మనకు బిఫోర్ డేటా యాడింగే వచ్చింది. దట్ మీన్స్ ఏంటంటే ప్రీవియస్ స్టెప్ ఏదైతే మనం సేవ్ చేయముందుకు ఏదైతే ఉందో అది లాగ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. మేబీ సమ్ సర్వర్ సైడ్ ఇష్యూ ఉంది అనుకుంటా, అందుకే అలా ఒక వన్ స్టెప్ బ్యాక్ వస్తుంది. ఎనివే, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ క్లియర్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏమైపోయింది, ఏవైతే ఈ లిస్ట్ ఉందో లిస్ట్ లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ మనకు డిలీట్ అయిపోయింది. విచ్ మీన్స్ క్లియర్ అయిపోయాయి. క్లియర్ అయిపోయి జస్ట్ ఎంటీ లిస్ట్ వచ్చేసింది. చూడండి, ఎంటీ లిస్ట్ వచ్చేసింది. సో లిస్ట్ లోపల మీకు వాల్యూస్ ఉన్నాయి, ఆ ఉన్న వాల్యూస్ ని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు క్లియర్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏం మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. సో క్లోన్ అనే మెథడ్, ఇది కాపీ పేస్ట్ లాగా, కైండ్ ఆఫ్ కాపీ పేస్ట్. సో ఆల్రెడీ మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఈ ఇంటి లిస్ట్ ఉంది. అయితే ఇంకొక లిస్ట్ మనకు కావాలి అనుకుంటున్నాం. సో ఇంకో లిస్ట్ మనం క్రియేషన్ చేసుకుందాం. మేబీ లెట్స్ క్రియేట్ వన్ మోర్ లిస్ట్. సో లిస్ట్ ఇంటీజర్ సెకండ్ లిస్ట్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఇంటీజర్ రైట్. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే వాట్ ఎవర్ ఈ లిస్ట్ ఉందో ఈ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని దీనికి యాడ్ చేయాలి అనుకుంటున్నా, ఈ సెకండ్ లిస్ట్ కి. అప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ లిస్ట్ ఈక్వల్స్ టు క్లోన్ చేయాలనుకుంటున్నాం, కాపీ పేస్ట్ లాగా. సో ఇంట్ లిస్ట్ కథం. సో ఏమైపోయింది, ఏవైతే మనకు ఈ ఫస్ట్ లిస్ట్ ఉందో దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఈ సెకండ్ లిస్ట్ ఏదైతుందో సెకండ్ లిస్ట్ లోకి వచ్చేసాయి కంప్లీట్ గా. ఈ ఇంట్ లిస్ట్ లోకి మనకు వచ్చేసాయి అనమాట. ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఇది కూడా డీబగ్ చేసి. అగైన్ సో సెకండ్ లిస్ట్ సెకండ్ లిస్ట్. సో సెకండ్ లిస్ట్ ఏదైతుందో సెకండ్ లిస్ట్ ని మనం క్లోన్ చేసిన దాన్ని కూడా మనం డీబగ్ లాగ్ అయితే యాడ్ చేసాం. అండ్ అగైన్ మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. మోస్ట్లీ అది ఒక వన్ టైం బ్యాక్వర్డ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడైతే కరెక్ట్ గానే వచ్చింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఎందుకు ఇవి రెండు బ్లాంక్ వచ్చాయంటే మనం ఇక్కడ క్లియర్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. చూడండి, ఈ క్లియర్ మెథడ్ వల్ల ఇంటి లిస్ట్ క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం దీనికి కాపీ చేయడం వల్ల దీంట్లో ఏం వాల్యూస్ లేవు కదా. సో ఇది కూడా ఎంటీగానే ఉంది. ఈ క్లియర్ ఏదైతే ఉందో క్లియర్ మెథడ్ ని కూడా కమెంట్ అవుట్ చేద్దాం. కమెంట్ అవుట్ చేసి ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఈ అండ్ ఎగ్జిక్యూట్. అగైన్ రాలేదు. సో మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్. వన్ టైం బ్యాక్వర్డ్కి వెళ్తుంది. అదేంటి సేవ్ అవ్వలేదు అది. ఓకే, సేవ్ అయింది. అగైన్ కంట్రోల్ ఈ అండ్ టెస్ట్. ఇప్పుడు చూడండి 10 20 30 40 50 ఇది మనకు రెగ్యులర్ లిస్ట్ ఏదైతుందో ఫస్ట్ లిస్ట్ లోపల. సెకండ్ లిస్ట్ లోపల చూడండి సేమ్ వాల్యూస్ 10 20 30 40 అండ్ 50. సో వాట్ ఎవర్ మీకు ఫస్ట్ లిస్ట్ ఉందో దాంట్లో ఉన్న వాల్యూసే ఈ సెకండ్ లిస్ట్ లో కూడా మీకు యాడ్ అయిపోతున్నాయి. డిఫరెన్స్ ఏం లేదనమాట. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏముంది, కంటైన్స్. ఈ కంటైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం ట్రిగర్స్ రాసే టైంలో. కంటైన్స్ అనేది ఎందుకు అంటే లెట్స్ కన్సిడర్ మనకు యాజ్ ఆఫ్ నౌ ఈ లిస్ట్ లో వాల్యూస్ ఉన్నాయి. వాట్ ఎవర్ లిస్ట్ ఉందో ఈ లిస్ట్ లోపల ఒక వాల్యూ ఉందో లేదో నేను చెక్ చేయాలి అనుకుంటున్నా. ఇట్లాంటివి మనకు కనిపిస్తున్నాయి.
మనం రేపు ఫర్దర్‌గా రికార్డ్స్ రిట్రీవ్ చేసినప్పుడు, దాంట్లో మనకు కావాల్సిన రికార్డ్ ఉందో లేదో కూడా మనం చెక్ చేయాలి కదా! చెక్ చేసి సమ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, అలా ఉందో లేదో మనం చెక్ చేయాలి అనుకుంటే, మనం ఈ కంటెయిన్స్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. లిస్ట్ లోపల ఒక వాల్యూ ఉందా? లేదా? అని మీరు చెక్ చేయాలి అనుకున్నప్పుడు. సో, ఇప్పుడిక్కడ సెకండ్ లిస్ట్ డాట్ కంటెయిన్స్ అని యూజ్ చేసి యాడ్ చేయండి. ఇదేం చేస్తుందంటే కంటెయిన్స్ ఏదైతే మెథడ్ ఉందో ఇది జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఆ ఎలిమెంట్ ఉంటే విచ్ మీన్స్ ఈ 30 అనే వాల్యూ ఈ లిస్ట్ లోపల ఉంటే అది ట్రూని రిటర్న్ చేస్తుంది. 30 అనే వాల్యూ లిస్ట్ లోపల లేకపోతే అది ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు మనము డేటాని రిట్రీవ్ చేసాం. అకౌంట్ అండర్‌లో ఉన్న కాంటాక్ట్స్‌ని రిట్రీవ్ చేసాం. వాటిలో డేటా ఉందా లేదా అని మనం చెక్ చేయాలి కదా! సో, ఆ చెక్ చేయడం కోసం అలాంటి సినారియోస్‌ని వాడడానికే ఈ కంటెయిన్స్ అనే ఫంక్షన్. ఇది జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే. ఈవెన్ మనకు కావాల్సింది కూడా అదే. ఒక కండిషన్ చెక్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇవి రెండే సరిపోతాయి. కంట్రోల్ ఈ అగైన్ అండ్ లెట్స్ క్లిక్ ఆన్ టెస్ట్. చూడండి ట్రూ వచ్చింది ఇక్కడ. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఇది మనం పెట్టింది తీసేద్దాం. ట్రూ వచ్చింది. విచ్ మీన్స్ ఏంటి? మనం ఇచ్చిన లిస్ట్ లోపల ఆ 30 అనే వాల్యూ లిస్ట్ లోపల ఉంది. అందుకే ట్రూ రిటర్న్ చేసింది. ఒకవేళ మనం ఇక్కడ 100 యాడ్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంకొంచెం బెటర్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది అంటే 100 అనే వాల్యూ మన లిస్ట్ లోపల లేదు. సో, అందుకే అది మనకు ఫాల్స్ వచ్చేసింది. సో, యాడ్ అనే మెథడ్ ఏమో ఒక లిస్ట్ లోపలికి డేటా యాడ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది. యాడ్ లోపల మీరు ఇండెక్స్ పాస్ చేసి ఆ ఎలిమెంట్ పాస్ చేస్తే ఆ ఇండెక్స్ లోపల వాటెవర్ వాల్యూ ఉందో ఆ వాల్యూ యాడ్ అయిపోతుంది. గెట్ అనే మెథడ్ లోపల ఇండెక్స్ పాస్ చేస్తే ఆ ఇండెక్స్ లోపల వాల్యూ ఏదైతే ఉందో స్టోర్ అయిన వాల్యూ అది రిటర్న్ చేస్తుంది. క్లియర్ అనే మెథడ్ ఏంటి అంటే కంప్లీట్‌గా ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేస్తుంది. రైట్. వాటెవర్ మనకున్న ఎలిమెంట్స్ ఉన్నాయో, వాటెవర్ వాల్యూస్ ఉన్నాయో లిస్ట్ లోపల అవన్నీ మనకు రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ క్లోన్. సో, క్లోన్ అనేది ఏంటి? వాటెవర్ ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌ని ఇంకో లిస్ట్‌లోకి కాపీ పేస్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో, క్లోన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కంటెయిన్స్ అనేది ఇన్ కేస్ ఆ లిస్ట్ లోపల ఒక వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కంటెయిన్స్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ యూజ్ అవుతుంది. దాని తర్వాత ఈజ్ ఎంప్టీ. ఇదేంటి అంటే మనకు వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లోపల వాల్యూస్ ఉన్నాయా లేదా మీరు చెక్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు జస్ట్ ఒక్క వాల్యూ అన్నా ఉందా లేదా? లేదంటే అదేమన్నా ఎంప్టీగా ఉందా? అనేసి మీరు చెక్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు కంటెయిన్స్ అనేది ఏంటి? ఓన్లీ ఒక ఇండివిడ్యువల్ వాల్యూ ఉందా లేదా అనేసి చెక్ చేయడం కోసమే కంటెయిన్స్. అలా కాకుండా అసలు ఆ లిస్ట్‌లో ఒక్క వాల్యూ అన్నా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలనుకున్నప్పుడు ఈజ్ ఎంప్టీ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. సో, ఈ లిస్ట్ లోపల వాల్యూస్ ఉంటే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. వాల్యూస్ లేకపోతే ట్రూని రిటర్న్ చేస్తుంది. సో, అది సేవ్ అవుతుంది. కంటెంట్స్ అనేది జస్ట్ మీరిచ్చిన వాల్యూ ఆ లిస్ట్‌లో ఉందా లేదా అని చూడడానికి మాత్రమే. ఈజ్ ఎంప్టీ అనేది ఆ లిస్ట్ ఎంప్టీగా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. సో, ఇక్కడ మనకు ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే మన దగ్గర ఆల్‌మోస్ట్ లిస్ట్ లోపల 4-5 నంబర్స్ ఉన్నాయి. అందుకే అది మనకు ఫాల్స్ రిటర్న్ చేసింది. ఇప్పుడు చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ మనం చాలా టైమ్స్ యూజ్ చేస్తాం రేపు ట్రిగ్గర్‌లోకెళ్ళిన తర్వాత. అండ్ మీకు అప్పుడు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే. ఈ ఫంక్షన్ ఇలా యూజ్ చేయొచ్చా అనేసి. అండ్ నెక్స్ట్ రిమూవ్. యాస్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనము డేటా యాడ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంత ముందుకు నేను ఏదో మిస్టేక్‌లో సెకండ్ ఇండెక్స్‌లో ఒక వాల్యూ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ సెకండ్ ఇండెక్స్‌లో నుంచి నేను ఒక వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నా. వాటెవర్ ఆ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్‌లో నుంచి వాల్యూని. సో, అప్పుడు మనం రిమూవ్ యాడ్ చేసి సెకండ్ ఇండెక్స్. సో, సెకండ్ ఇండెక్స్‌లో ఏదైతే ఈ వాల్యూ ఉందో ఆ వాల్యూ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐ థింక్ ఇది తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తా. అండ్ దెన్ ఈ సెకండ్ లిస్ట్ ఉంది కదా! దీన్ని ఇక్కడ డీబగ్‌లో యాడ్ చేస్తా. సో, సెకండ్ లిస్ట్ లోపల వాటెవర్ మనకు ఫస్ట్ లిస్ట్ ఉందో ఫస్ట్ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకుంటాయి. వాటితో పాటు మనం ఏం చేస్తున్నాం రిమూవ్ అని 2 ఫంక్షన్ యాడ్ చేసాం. విచ్ మీన్స్ సెకండ్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనకు రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అనే ఫంక్షన్ డేటాని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది.
ఎలా అయితే యాడ్ అయిందో రిమూవ్ చేయడానికి స్పెసిఫిక్‌గా ఏ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇండెక్స్ పాస్ చేస్తే సరిపోతుంది. ఎగ్జిక్యూట్. ఓకే. రైట్. చూడండి 30 వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది. ఇక్కడ లేదు. ఎందుకు లేదంటే సెకండ్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని మనం రిమూవ్ చేసాం. సో, ఆ 30 అనే వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఫైన్. రిమూవ్ అనేది ఇందుకోసం. నెక్స్ట్ యాడ్ మెథడ్ ఉంది. ఆ యాడ్ మెథడ్ లోపల మనం ఇండెక్స్ పాస్ చేస్తే ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న వాల్యూ ఉందో ఆ వాల్యూ కొంచెం నెక్స్ట్ ఇండెక్స్‌కి మూవ్ చేసింది. అండ్ మనం ఇక్కడ పాస్ చేస్తున్న వాల్యూని ఈ సెకండ్ ఇండెక్స్ లోపల యాడ్ చేసింది. అలా కాకుండా ఈ సెకండ్ ఇండెక్స్ లోపల 30ని కంప్లీట్‌గా రీప్లేస్ చేయాలి. రైట్? రీప్లేస్ చేయడం వేరు, ముందుకు ఫార్వర్డ్ చేయడం వేరు. సో, రీప్లేస్‌మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ఇక్కడ సెట్ అనే ఫంక్షన్ వస్తుంది. సెకండ్ ఇండెక్స్‌లో 30 ప్లేస్‌లో నేను 60 యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందుకు యాడ్ మెథడ్‌లో సెకండ్ ఇండెక్స్ అండ్ 60 వాల్యూ పాస్ చేసినప్పుడు ఏమైంది అంటే సెకండ్ ఇండెక్స్‌లో 60 వాల్యూ ఏదైతే ఉందో అది యాడ్ అయింది. ఇంతకుముందుకు ఆ వాల్యూ థర్డ్ ఇండెక్స్‌కి అలా మూవ్ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు సెట్ అనే ఫంక్షన్ ఏంటి అంటే వాటెవర్ ఆ సెకండ్ ఇండెక్స్ ఉందో ఆర్ ఎల్స్ మీరు ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ లోపల కంప్లీట్‌గా రీప్లేస్‌మెంట్ చేస్తుంది. కంప్లీట్ రీప్లేస్‌మెంట్ అన్నమాట. ముందుకు ఫార్వర్డ్ లాంటిది ఏం లేదు. కంప్లీట్ రీప్లేస్‌మెంట్ చేస్తుంది. చూడండి ఇక్కడ 10, 20, 30, 40, 50 ఇది 10, 20, 60, 40, 50 అదే యాడ్ మెథడ్ చూసినప్పుడు మనకేమైంది 60 వచ్చింది. 60 తర్వాత 30, 40 అండ్ 50 ఇలా వచ్చిందన్నమాట. సో, సెట్ అండ్ యాడ్‌కి డిఫరెన్షియేషన్ ఇదే. సెట్ అనే మెథడ్ కంప్లీట్‌గా మీరు ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ లోపల నుంచి ఆ వాల్యూని రిమూవ్ చేసేస్తుంది. ఫైన్. నెక్స్ట్ సైజ్. సపోజ్ మనకు ఈ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఏంటి? అనేసి మనకు కావాలి. అప్పుడు మనకు సైజ్ ఏదైతే ఉందో సైజ్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డాట్ సైజ్ అని ఇచ్చేసాం. ఏమైపోయింది? వాటెవర్ మనకి సెకండ్ లిస్ట్ ఉందో ఈ సెకండ్ లిస్ట్ సైజ్ ఎంతనో వస్తుంది. అంటే దాంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఏంటి? అనేసి మనకు వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. చూడండి 5 ఉన్నాయి. మనకున్న డిజిట్స్ కూడా 5 కదా! 1, 2, 3, 4 అండ్ 5. సో, 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 5 డిజిట్స్ వచ్చేసినాయి. అంటే లిస్ట్ సైజ్‌ని మీరు ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు సైజ్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సార్ట్ అనేది ఏంటి అంటే వాటెవర్ డేటా ఉందో ఆ డేటాని సార్టింగ్ చేయడానికి ఈ సార్ట్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. సో, ఇక్కడి వరకు మనకున్న లిస్ట్ మెథడ్స్ అన్నమాట. లిస్ట్ మెథడ్స్‌లో డేటా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు యాడ్ మెథడ్, స్పెసిఫిక్ ఒక ఇండెక్స్‌లో యాడ్ చేయాలనుకున్నప్పుడు యాడ్ ఇండెక్స్, డేటాని రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు గెట్ మెథడ్, డేటాని క్లియర్ చేయాలనుకున్నప్పుడు క్లియర్, క్లోన్ చేయాలనుకున్నప్పుడు లైక్ ఆ లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్‌ని ఇంకో లిస్ట్ లోపలికి క్లోన్ చేయాలనుకున్నప్పుడు క్లోన్, కంటెయిన్స్ అనేది మనకు దాంట్లో ఒక వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలనుకున్నప్పుడు. అయితే లిస్ట్ ఎలా అయితే ఉందో లిస్ట్‌లోనే మనకు సెట్ అనే వేరియబుల్ కూడా ఉంది. సెట్ అనే డేటా టైప్ కూడా ఉంది. ఈ సెట్ అనే డేటా టైప్ ఏంటి అంటే ఇది కూడా కలెక్షన్ డేటా టైపే. ఇప్పుడు ఎలా అయితే మనకు లిస్ట్ లోపల మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసామో అలానే సెట్ లోపల కూడా మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం. ఒక డిఫరెన్స్ ఏంటి అంటే బిట్వీన్ సెట్ అండ్ లిస్ట్ గుర్తుంచుకోండి. లిస్ట్ లోపల డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను చూపిస్తా. సపోజ్ int list dot add 50. int list dot add 50. 50 వాల్యూ ఆల్రెడీ ఉంది. నేను మళ్ళీ యాడ్ చేసా. కంట్రోల్ E అండ్ ఎగ్జిక్యూట్. చూడండి 50 2 టైమ్స్ వచ్చింది. రైట్? విచ్ మీన్స్ ఏంటి? లిస్ట్ ఏదైతే ఉందో అది డూప్లికేట్ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఈ లిస్ట్ లోపల మనకు ఇండెక్స్‌లుంటాయి. సెట్ అనేది ఏంటి అంటే సెట్ లోపల డూప్లికేట్ వాల్యూస్ అది యాక్సెప్ట్ చేయదు. అండ్ దీంట్లో ఇండెక్స్ అనేది ఉంటదన్నమాట. సో, ఇదెలా డిక్లేర్ చేస్తామంటే సెట్ అండ్ అగైన్ ఇంటిజర్ అండ్ అగైన్ లేదా ఈసారి మనం స్ట్రింగ్‌తో వెళ్దాం. సో, స్ట్రింగ్ సెట్ ఆర్ ఎల్స్ నేమ్ సెట్. లెట్స్ గో విత్ నేమ్ set equals to new set.
సేమ్ ఎలా అయితే మీరు ఇంట్‌ని లైక్ లిస్ట్‌ని డిక్లేర్ చేసారో, అలానే సెట్‌ని కూడా డిక్లేర్ చేస్తారు. డిఫరెన్షియేషన్ ఏం లేదు. దీంట్లో ఒక 2 డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్ ఏంటి? లిస్ట్ లోపల మీకు డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది అండ్ స్టోర్ చేసుకుంటుంది. అండ్ లిస్ట్ అనేది ఇండెక్స్ ఉంటుందన్నమాట. ఆ వాల్యూస్‌కి ఇండెక్స్ ఉంటుంది. సెట్ లోపల వాల్యూస్‌కి ఇండెక్స్ ఉండదు. గుర్తుంచుకోండి. సెట్ లోపల వాల్యూస్‌కి ఇండెక్స్ ఉండదు. అండ్ దీంట్లో డేటా అనేది మనకు డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ అవ్వవు. ఈవెన్ మీరు యాడ్ చేసినా ఎర్రర్ ఏమి యాడ్ చేయదు. బట్ జస్ట్ డూప్లికేట్ వాల్యూస్ అన్ని అది రిమూవ్ చేసుకొని ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటినే స్టోర్ చేసుకుంటుంది. ఇవి రెండే డిఫరెన్స్‌లన్నమాట. అయితే బెస్ట్ థింగ్ మనకు అపెక్స్‌లో ఏంటి అంటే ఈ సెట్‌ని యూజ్ చేసేది ఒక 1 ఆర్ 2 సినారియోస్ మాత్రమే ఉంటాయి. ఫిక్స్డ్ ఇంకా. ఇప్పుడు మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా 3 లైన్స్ ఉంటుంది. ఆ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కడైనా అలానే ఉంటుంది. ఇంక దాంట్లో డిఫరెన్షియేషనే ఉండదు. సో, అది మనం ట్రిగ్గర్ రాసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. బట్ యాస్ ఆఫ్ నౌ ఆ ఒక్కటి సినారియోకి యూజ్ చేస్తాం. ఈ సెట్ లోపల ఎందుకు ఇదొకటి ఉంది కదా! డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ అవ్వవు అనేసి. ఆ ఒక్క రీజన్ వల్లనే సెట్‌ని మనం యూజ్ చేస్తాం. ఇంకా మిగతా యూజెస్ లైక్ పెద్దగా యూజ్ కేస్‌లయితే లేవు సెట్‌ని యూజ్ చేయడానికి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా కూడా. సేమ్ దాంట్లో కూడా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా కూడా సెట్ లోపల డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ అవ్వవు. ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అవుతాయి. అగైన్ సెట్ లోపల కూడా మీరు వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటే ఎలా యాడ్ చేస్తారు? డాట్ యాడ్. చూడండి. డాట్ యాడ్. సో, యాడ్ లోపల. ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ యాడ్ చేస్తున్నాం. సో, నేమ్ నేమ్ డాట్ యాడ్. రైట్. ఇలా మనము ఎలా అయినా నేమ్స్ యాడ్ చేస్తూ వెళ్తున్నాం. స్పెల్లింగ్ కరెక్ట్‌గా. సో, ఎలా అయితే లిస్ట్‌లో మీరు డేటా యాడ్ చేసారో సెట్ లోపల కూడా డేటా అలానే యాడ్ చేయొచ్చు. లెట్స్ కన్సిడర్. ఓకే. డాట్ యాడ్. డాట్ యాడ్. ఇప్పుడు చూడండి నేను భాష అనే నేమ్‌ని 2 టైమ్స్ యాడ్ చేశా. రైట్. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని కూడా డీబగ్ చేసి చూద్దాం. సిస్టమ్ డీబగ్ నేమ్ సెట్. సో, సిస్టమ్ డాట్ డీబగ్ నేమ్ సెట్ మనం యాడ్ చేసాం. ఇప్పుడు దీంట్లో మనకు కొంచెం డిఫరెన్షియేషన్ ఉండాలి కాబట్టి రైట్. ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. చూడండి. భాష అనే నేమ్ ఓన్లీ సింగిల్ టైమే వచ్చింది. 2 టైమ్స్ ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం వల్ల 2 టైమ్స్ వచ్చింది. కంట్రోల్ E ఎగ్జిక్యూట్. చూడండి. 1 టైమ్ మాత్రమే వచ్చింది. ఈవెన్ మనం 2 టైమ్స్ యాడ్ చేసినా డేటా 1 టైమ్ మాత్రమే రిపీట్ అయింది. ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేయదు. సెట్ ఏదైతే ఉందో సెట్ డూప్లికేట్ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేయదు. మీరు యాడ్ చేసినా అది యాక్సెప్ట్ చేయదు. సో, సెట్ లోపల కూడా డేటా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఆ యాడ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ యాడ్ ఆల్. సపోజ్ లెట్స్ కన్సిడర్ మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని సెట్ లోపల నేను యాడ్ చేయాలనుకుంటున్నా. స్టోర్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు మనకు యాడర్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే సెట్ ఇంటిజర్ ఆహ్, ఇన్సెట్ ఈక్వల్స్ టు న్యూ సెట్ ఇంటిజర్.
ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఈ సెట్ ఏదైతే ఉందో, ఈ సెట్ లోపల కూడా ప్రీవియస్‌గా మన దగ్గర ఒక లిస్ట్ ఉంది కదా! ఈ లిస్ట్ వాల్యూస్ అన్నిటిని ఈ సెట్ లోపల నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకిలా మనం యాడ్ చేస్తామంటే ఎందుకిలా మనం యాడ్ చేస్తామంటే, యూనిక్ వాల్యూస్ రైట్? మనకిప్పుడు దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయనుకుందాం. ఆ డూప్లికేట్ వాల్యూస్ అన్ని తీసేసి యూనిక్ వాల్యూస్‌ని మాత్రమే యాడ్ చేయాలి. సో, సింపుల్‌గా ఓహ్! షిట్ అది ఫస్ట్ క్లాస్ రైట్. రైట్. సో, ఈ ఏవైతే లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్‌ని మీరు సెట్ లోపలికి యాడ్ చేయాలనుకున్నప్పుడు యాడ్ ఆల్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే, ఏదైతే లిస్ట్ ఉందో లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని బేసిక్‌గా మనము డూప్లికేట్‌ని రిమూవ్ చేయాలి అనుకున్నాం. లిస్ట్‌లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని రిమూవ్ చేసి ఓన్లీ యూనికే స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మనం సెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంట్ యాడ్ ఆల్ సెకండరీస్ అండ్ దెన్ సిస్టమ్ డాట్ డీబగ్ ఇంట్ సెట్ డాట్ సో, మనకేదైతే లిస్ట్ ఉందో, ఆ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్ని సెట్ లోపల స్టోర్ చేసా. దీనివల్ల ఏమైపోయిందంటే డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రిమూవ్ అయిపోయి ఈ లిస్ట్ లోపల సెట్ లోపల స్టోర్ అయిపోతాయి. అండ్ ఎగ్జిక్యూట్ ఇంటిజర్. చూడండి 10, 20, 40, 50, 60 అయితే మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మన లిస్ట్ ఏదైతే ఉందో, ఆ లిస్ట్ లోపల మనకు మల్టిపుల్ డేటా ఉంది. ఏది 50 అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ చూడండి. 50 మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. అది మనం సెట్ లోపలికి యాడ్ చేయడం వల్ల ఈ సెట్ ఏం చేస్తుంది? లిస్ట్ లోపల ఎన్ని వాల్యూస్ ఎన్ని టైమ్స్ అయినా రిపీట్ అవ్వనివ్వండి. సెట్ లోపల 1 టైమ్ మాత్రమే అది కన్సిడర్ చేసుకుంటుంది. యూనిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో, సెట్‌లో ఉన్న వాల్యూస్‌ని సెట్ లోపలికి యాడ్ చేయాలనుకున్నా, లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్‌ని సెట్ లోపలికి యాడ్ చేయాలనుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఇంకో సెట్ ఉంది. ఆ వాల్యూస్‌ని దీంట్లోకి యాడ్ చేయాలనుకున్నా మీరు ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్లియర్, క్లోన్. సేమ్ ఎలా అయితే లిస్ట్‌కి క్లియర్ మెథడ్ ఉందో అలానే ఇక్కడ కూడా. సపోజ్ మనం ఇక్కడ లెట్స్ కన్సిడర్ ఆహ్, ఇంటర్సెప్ట్ డాట్ అండ్ ఈక్వల్స్ టు సారీ. ఇప్పుడు ఏమైపోతుంది? వాటెవర్ ఆ సెట్ ఉందో సెట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. రైట్? క్లియర్ అంటే డిలీట్ అయిపోతాయి. అండ్ క్లోన్ మెథడ్. సో, ఎలా అయితే మనం ప్రీవియస్‌గా లిస్ట్ లోపల క్లోన్ మెథడ్ చూసామో సేమ్ అదే క్లోన్ మెథడ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. వాటెవర్ ఈ సెట్ ఉందో ఈ సెట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ కంప్లీట్‌గా మీరు ఒక లిస్ట్ లోపలికి సారీ క్లోన్ చేసుకోవచ్చు ఇంకో సెట్ లోపలికి. సో, ఇంకో సెట్ ఉంది మన దగ్గర. రైట్? ఇంకో సెట్ ఉంది. ఇప్పుడేం చేస్తామంటే ఇప్పుడేమైపోతుంది? మనకేదైతే ఈ ఇంట్ సెట్ ఉన్నాయో దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ దీంట్లోకి స్టోర్ అయిపోతాయి. క్లోన్ బేసిక్‌గా కాపీ పేస్ట్ అయిపోతాయి. రైట్? అందుకోసం క్లోన్ అనే మెథడ్. మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్షియేషన్స్ మెథడ్‌లో సేమ్ అన్ని మెథడ్స్ అలానే ఉన్నాయి. యాడ్, యాడ్ ఆల్ దీంట్లో ఎక్స్ట్రా ఉంది. యాడ్ ఉంది, క్లియర్ ఉంది, క్లోన్ ఉంది. రైట్? దీంట్లో ఇండెక్స్‌లు లేవు. దీంట్లో డేటాని మీరు గెట్ చేసి మీరు యాక్సెస్ చేయలేరనమాట సెట్ లోపలైతే. గెట్ లాంటిదైతే ఏముండదు. ఇక్కడ కూడా కంటెయిన్స్ ఉంది. ఏది సెట్ లోపల ఒక వాల్యూ ఉందా? లేదా? అని చెప్పేసి మీరు చెక్ చేయాలి అనుకున్నప్పుడు, ఆ సెట్ లోపల కంటెయిన్స్ మెథడ్ యూజ్ చేసి మీరు చెక్ చేయొచ్చు. మనం లిస్ట్ లోపల లైక్ లిస్ట్‌లో చెక్ చేసాం కదా! ఆ వాల్యూ ఉందా? లేదా? లిస్ట్‌లో అనేసి సేమ్ అలానే ఈ సెట్ లోపల కూడా ఒక వాల్యూ ఉందా? లేదా? అని చెక్ చేయాలనుకున్నప్పుడు కంటెయిన్స్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ ఈస్ ఎంప్టీ. ఈస్ ఎంప్టీ అనేది ఏంటి? ఒక సెట్ ఎంప్టీగా ఉందా? లేదా? అని మీరు చెక్ చేయాలనుకున్నారు. అప్పుడు ఈస్ ఎంప్టీ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సేమ్ ఇదే ఫంక్షన్ లిస్ట్‌కి కూడా మనం యూజ్ చేసాం. లిస్ట్ ఎంప్టీగా ఉందా? లేదా? అని చెప్పేసి మనం చెక్ చేసాం కదా! అట్లా. నెక్స్ట్ ఈ రిమూవ్ ఫంక్షన్ దాంట్లో ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఈ రిమూవ్ ఫంక్షన్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే డాట్ రిమూవ్ ఇక్కడ ఇండెక్స్ పాస్ చేయలేం. మీరు లిస్ట్ లోపల రిమూవ్ ఫంక్షన్ అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఇండెక్స్ పాస్ చేశారు. సో, వాటెవర్ ఆ ఇండెక్స్ ఉందో ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని అది రిమూవ్ చేసింది. సెట్ లోపల మనకి ఇండెక్స్‌లు ఉండవు. సో, మీరు డైరెక్ట్‌గా వాల్యూని పాస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ 30 అని పాస్ చేసాం కదా! వాటెవర్ ఆ సెట్ ఉందో ఆ సెట్ లోపల మీకు
30 అనే వాల్యూ ఉంటే అది కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతుంది. లిస్ట్ లోపల మనం ఇండెక్స్ పాస్ చేసాం. దీంట్లో ఇండెక్స్ లేదు కాబట్టే వాల్యూని డైరెక్ట్‌గా పాస్ చేస్తున్నాం. ఇదొక్కటి గుర్తుంచుకోండి. లిస్ట్‌కి, సెట్‌కి. నెక్స్ట్ రిమూవ్ ఆల్. సో, బేసిక్‌గా మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెట్‌లో ఉంటే, ఆ సెట్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసేద్దాం అనుకున్నాం. అప్పుడు రిమూవ్ ఆల్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర సెట్ ఎక్కడుంది? రైట్. క్లియర్ క్లోన్ ఏమన్నా చేసామా? ఇది చేసాం కదా! ఇప్పుడు ఇక్కడ ఇంట్ సెట్ డాట్ యాడ్ నేను 100 వాల్యూ యాడ్ చేస్తాను. బేసిక్‌గా ఈ ఇంట్ సెట్ ఏదైతే ఉందో, దీంట్లో మనం ఏం చేస్తున్నాం, మన లిస్ట్ ఉంది కదా! ఈ సెకండ్ లిస్ట్ ఉన్న దాన్ని యాడ్ చేసాం. సో, సెకండ్ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ వాల్యూస్ అన్నీ యాడ్ అయిపోయాయి. దాంతో పాటు ఎక్స్‌ట్రా మనం 100 అనే వాల్యూ కూడా నేను యాడ్ చేశా. యాడ్ చేసిన తర్వాత ఇంట్ సెట్ డాట్ రిమూవ్ ఆల్ రైట్. రిమూవ్ ఆల్. ఎలా అయితే యాడ్ ఆల్ ఫంక్షన్ ఉందో అలానే రిమూవ్ ఆల్. సో, రిమూవ్ ఆల్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తే ఏమైపోతుంది? ఈ లిస్ట్‌లో ఏవైతే వాల్యూస్ మీరు సెట్‌లోకి యాడ్ చేశారు కదా! మళ్ళీ ఆ వాల్యూస్ అన్నీ సెట్ లోపల నుంచి రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అనేది ఏంటిది? జస్ట్ ఒక్క వాల్యూని రిమూవ్ చేయడానికి. కాదు, మీ దగ్గర కంప్లీట్ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లోపల నుంచి వాల్యూస్ అన్నిటిని తీసేయాలనుకుంటున్నారు. ఆ సేమ్ వాల్యూస్ సెట్ లోపల కూడా ఉన్నాయని మీకు డౌట్. సో, ఉంటే తీసేయాలి. సో, సింపుల్‌గా అప్పుడు రిమూవ్ ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దాని లోపల వాటెవర్ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ మీరు ఈ సెట్ లోపల నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ సెట్‌ని, ఆ లిస్ట్‌ని పాస్ చేయండి. సో, కంప్లీట్‌గా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అయిపోతాయి. ఎలా అయితే ఈ ఇండివిడ్యువల్ వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అదే మనం రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏ వాల్యూ రిమూవ్ చేయాలనో ఆ వాల్యూ యాడ్ చేస్తూ పోవాలి. 30, 40, 50 ఇలా ఇండివిడ్యువల్‌గా. లేదు డైరెక్ట్ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ పోవాలి అంటే ఈ రిమూవ్ ఆల్ పెట్టేసామనుకోండి. కంప్లీట్ ఆ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ సైజ్ అనే ఫంక్షన్. ఈ సైజ్ అనే ఫంక్షన్ కూడా మీకు లిస్ట్‌కి ఎలా అయితే సైజ్ ఫంక్షన్ ఉందో ఇది కూడా అంతే. సో, ఈ సైజ్ అనేది ఏంటి? వాటెవర్ ఆ సెట్ ఉందో సెట్ లోపల ఎన్ని వాల్యూస్ స్టోర్ అవుతున్నాయి అనేసి స్టోర్ చేయడం లైక్ చెక్ చేయడం కోసమే సైజ్ అనే మెథడ్. ఫైన్. నెక్స్ట్ కంటైన్స్ ఆల్. మన దగ్గర కంటైన్స్ మెథడ్ ఉన్నది ఒకటి. కంటైన్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఇప్పుడు అలా కాకుండా మనకు కంటైన్స్ ఆల్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ ఈ సెట్‌లో ఉన్నాయా లేదా మీరు చెక్ చేయాలి. అప్పుడు కంటైన్స్ ఆల్. రైట్. మనకు రిమూవ్ ఉంది, రిమూవ్ ఆల్ ఉంది. యాడ్ ఉంది, యాడ్ ఆల్ ఉంది. చూడండి యాడ్ ఉంది, యాడ్ ఆల్ ఉంది. యాడ్ అంటే ఏంటి? ఒక ఇండివిడ్యువల్ వాల్యూ. యాడ్ ఆల్ అంటే ఏంటి? ఒక లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసుకొచ్చి సెట్ లోపలికి యాడ్ చేస్తాం. నెక్స్ట్ రిమూవ్ అంటే ఏంటి? సెట్ లోపల నుంచి ఒక వాల్యూ రిమూవ్ చేస్తాం. రిమూవ్ ఆల్ అంటే ఏంటి? సెట్ లోపల నుంచి ఏదైతే మనకి లిస్ట్ ఉందో ఆ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్ని రిమూవ్ చేయడానికి. అలానే లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ సెట్ లోపల ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికే కంటైన్స్ ఆల్ అనే ఫంక్షన్. అన్ని సిమిలర్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఈక్వల్స్ టు. బేసిక్‌గా ఒక 2 సెట్‌లు సేమ్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈక్వల్స్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసుకుంటారు. సో, ఇప్పుడు 2 సెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇంట్ సెట్ ఉంది. ఈ సెకండ్ సెట్ ఉంది. ఈ 2 వాల్యూస్ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలనుకున్నప్పుడు ఈక్వల్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు అంతే. ఇవి మనకున్న లిస్ట్ అండ్ సెట్ మెథడ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే సిమిలర్ మెథడ్సే ఉన్నాయి. లిస్ట్‌లో కానీ, సెట్ లోపల కానీ పెద్దగా డిఫరెన్షియేషన్స్ అయితే ఏం లేవు. ఒకసారి మీరు ఈ రికార్డింగ్ వింటూ నోట్ డౌన్ చేసి, ఏం చేస్తుంది ఆ మెథడ్ యూజ్ కేస్ ఏంటని రాసుకోండి. చాలా నీట్‌గా మీకు అర్థమైపోద్ది. ఇవే మెథడ్స్ మనం రేపు ట్రిగ్గర్‌లో కూడా యూజ్ చేస్తాం. చెప్పాను కదా! ఇక్కడ మనం చెప్తున్న ప్రతి ఒక్క డాట్‌ని, ఆ డాట్స్ అన్నిటిని కనెక్షన్ చేస్తూ వెళ్తేనే మీకు ట్రిగ్గర్ కోడ్ అవుతుంది. అందుకే ఏదైనా మీరు లైక్ ఈ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫండమెంటల్స్ మీకు క్లియర్ అయితే ఈజీ అయిపోతుంది. సో, ఇది సెట్ అండ్ లిస్ట్ రిలేటెడ్ మెథడ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకు ఇంకొకటి మ్యాప్ ఉంటుంది. ఇది కొంచెము డిఫికల్టీ పార్ట్. ఇదొక్కటే. మోస్ట్‌లీ చాలా డెవలపర్స్‌కి మ్యాప్ యుటిలైజేషన్ వస్తే వాళ్ళు చాలా మంచి డెవలపర్స్ అయితారు. మ్యాప్ యుటిలైజేషన్ రాకపోతే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారనమాట. ఒక సొల్యూషన్‌ని మల్టిపుల్ వేసెస్‌లో చేయొచ్చు. బెస్ట్ వే ఏంటి అంటే మ్యాప్ యూజ్ చేస్తే అది బెస్ట్ వే అయితుంది ఎప్పుడైనా. సో, ఈ మ్యాప్ యుటిలైజేషన్ అండ్ ఈ డేటా స్ట్రక్చర్ మీకు అర్థం కావడానికి కొంచెం టైం పడుద్ది. బట్ స్టిల్ నో ప్రాబ్లమ్. మనం జస్ట్ ఎర్లీ స్టేజ్‌లోనే ఉన్నాం. ఓ మల్టిపుల్ ట్రిగ్గర్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ మ్యాప్ డేటా స్ట్రక్చర్ కూడా అయిపోయిన తర్వాత మనకు ఇంకో 1 ఆర్ 2 డేస్ అవుద్ది. దాని తర్వాత డైరెక్ట్ మనం ట్రిగ్గర్స్‌లోకి అయితే ఎళ్ళిపోతాం ఇంకా.
క్లియర్? ఓకే బ్రో. బ్రో ఇది నార్మల్‌గా ఇండెక్స్ అని ఉంది గదా! అవును. అవును. ఇండెక్స్ సైజు ఇండెక్స్ మాత్రం స్టా 0 నుంచి స్టార్ట్ అవుతుందా? రైట్. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సైజ్ మాత్రం నార్మల్ కౌంట్ జేయడం. నార్మల్‌గా కౌంట్ చేయండి. ఎన్ని నంబర్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు మామూలుగా అది సింటాక్స్ క్రియేట్ చేసేటప్పుడు లిస్ట్‌లో మల్టిపుల్ డేటా టైప్స్‌ని అలో చేయొచ్చు అన్నారు కదా! అవును. మీరు అయితే సెపరేట్‌గా రాయాలా? ప్రతిదానికి ఇంటీజర్‌కి, స్ట్రింగ్‌కి, ఫ్లోట్‌కి. మల్టిపుల్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. డేటా టైప్స్ కాదు. ఇప్పుడు లిస్ట్ ఉందనుకోండి. మీరు ఆ! ఇంటిజర్ అని అది డిఫైన్ చేస్తే ఆ లిస్ట్ లోపల మల్టిపుల్ ఇంటిజర్స్‌ని యాడ్ చేయొచ్చు. దాంట్లో మీరు స్ట్రింగ్‌ని యాడ్ చేయలేరు. మళ్ళీ బూలియన్‌ని యాడ్ చేయలేరు కదా! అది మళ్ళీ అదే దానికి మళ్ళీ ఇంకోటి రాయాలి సెపరేట్. ఇంకోటి రాయాలి. సపోజ్ మీరు స్ట్రింగ్ స్టోర్ చేయాలనుకున్నారు. సో, స్ట్రింగ్ కోసం మళ్ళీ ఇంకొక లిస్ట్ డిక్లేర్ చేయాల్సుంటది. ఓకే. ఓకే. సో, మనకున్న ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటిని యూజ్ చేస్తూ మనం లిస్ట్‌లు డిక్లేర్ చేయొచ్చు. లిస్ట్‌లు కానీ, సెట్‌లు కానీ. ఓకే. రైట్. సో, ఒకసారి ఇది మళ్ళీ ప్రాక్టీస్ చేయండి నోట్ డౌన్ చేసి. అలా అయితే మీకు ఈజీ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకు మ్యాప్ కూడా ఉంది. దాంట్లో కూడా సిమిలర్ మెథడ్సే ఉంటాయి. బట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తది. సో, ఇప్పటి వరకు జస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రవీణ్ బ్రో మీ వాయిస్ అయితే వినబడట్లేదు. వినపడట్లేదు బ్రో మీరేం మాట్లాడుతున్నారు? ఓకే. ఫైన్. సో, టుమారో మళ్ళీ కనెక్ట్ అవుదాం. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. మైక్ ఇష్యూ నిన్న కూడా ప్రాబ్లమ్ అయినట్టుంది. ఫైన్. థాంక్ యూ.